కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి వివాదం అనేది అంటే పార్టీలోనే వారికి వారు వివాదాలనేవి రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అటు తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మందుల సామేల్ నిన్న అటు ఏదైతే మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన నియోజకవర్గంలో తన పర్మిషన్ లేకుండా ప్రోటోకాల్ పాటించకుండా అక్కడికి రావడం ఏంటని తను ప్రశ్నించడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ కూడా పిచ్చిలేసిందంటూ కూడా అటు ఒక ప్రెస్ మీట్లో అటు తుంగతుర్తి ఎమ్మెల్యే అటు మందుల సామేల్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ వివాదం అనేది చాలా వరకు అంటే వీరిద్దరి మధ్య జరుగుతుంది. కానీ అటు ఏవైతే సామేల్ నిన్న మాట్లాడిన దాంట్లో కూడా చాలా వరకు మాట్లాడుతూ ఇద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి కూడా పిచ్చిలేసిందని వీళ్ళిద్దరూ కూడా బీజేపీ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీని తుంగలో తొక్కాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వీళ్ళిద్దరూ కూడా చాలా వరకు నెగిటివ్గా మాట్లాడుతూ వస్తున్నారంటూ కూడా తను మాట్లాడడం జరిగింది. అయితే దీనిపైన కూడా అటు వెంకటరెడ్డి ఏదైతే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అటు రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే దీంట్లో కూడా సామేల్ ఏవైతే మాట్లాడారో గతంలో తను టికెట్ ఇవ్వాల్సిన సందర్భంలో కూడా అధిష్టానంతో నేనే మాట్లాడాని తనకు తుంగతుర్తి నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి టికెట్ను కూడా నేనే ఇప్పించానంటూ కూడా తను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. తనకే వదిలేస్తున్నానంటూ కూడా అటు రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ రెండు వివాదాలు ఏవైతే ఉన్నాయో అది చూసినట్లయితే గతంలో ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అటు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా కొన్ని ప్రచారాలు కావచ్చు అక్కడ వెళ్ళి ఏదైతే వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా అటు సామేల్ రియాక్ట్ అయ్యారు. అయితే ఈ రీసెంట్గా అక్కడికి అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలోనే నా పర్మిషన్ లేకుండా ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి ఏ విధంగా వస్తారు, వీరిద్దరికి కూడా పిచ్చిలేసిందంటూ వీళ్ళంతా అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా గతంలో బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారని, గతంలో బట్టి విక్రమార్క అటు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా అది తనకు నచ్చక బీజేపీ పార్టీలోకి వెళ్ళారని, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని, కాంగ్రెస్ని అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ని మొత్తం పాడు చేయడానికే వీళ్ళిద్దరూ కూడా ఉన్నారంటూ కూడా అటు సామేల్ మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా అటు రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అయిన తర్వాత కూడా ఏదైతే ఉందో దీన్ని అటు సామేల్ విఘ్నతకే వదిలేస్తున్నాను, దీన్ని కూడా అధిష్టానానికి తీసుకువెళ్ళి అధిష్టానం దగ్గర కూడా దీన్ని మాట్లాడతానంటూ కూడా అటు రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళిద్దరికీ మాట పెరిగి అటు వ్యక్తిగతంగా కూడా మాట్లాడుకున్నారు. అయితే దీని తర్వాత కూడా అంటే ఏ విధంగా వెళ్తుంది అటు చూసినట్లయితే తుంగతుర్తి ఎమ్మెల్యే అటు సామేల్ కూడా నీ నియోజకవర్గాన్ని పట్టించుకో, వేరొక నియోజకవర్గానికి తలదూర్చొద్దంటూ కూడా తను మాట్లాడడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా వీళ్ళిద్దరూ కూడా మాటకి మాట అనుకోవడము ఎప్పటి నుంచే కాదు అటు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా చూస్తున్నాం. రాజగోపాల్ రెడ్డి అటు తనకు మంత్రి పదవి ఇవ్వలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీని చాలా వరకు నిలదీసినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. దాని తర్వాత కూడా మంత్రివర్గ విస్తీర్ణ తర్వాత కూడా అంటే మంత్రి పదవి దక్కుతుంది, అటు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుంది అనుకున్న సందర్భంలో కూడా చాలా వరకు మంత్రివర్గ విస్తీర్ణలో తనకు మంత్రి పదవి దక్కలేదు, చాలా వరకు కూడా ఇంకా విస్తీర్ణ జరగలేదు. అయితే ప్రస్తుతానికి కూడా కాంగ్రెస్ పార్టీలో లోపల కూడా చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని కూడా వార్తలు వినబడుతున్నటువంటి సందర్భంలో బయటికి వచ్చి వారి పార్టీ నుంచే స్వయంగా వారి ఎమ్మెల్యేలే ఈ విధంగా తిట్టుకోవడం పట్ల కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేదు అనుకోవచ్చు. ఒకే పార్టీలో ఉన్నవారు సామరస్యంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒక నియోజకవర్గం పట్ల మరొకరు పట్టించుకోకుండా ఎవరి నియోజకవర్గాన్ని వాళ్ళు అంటే అభివృద్ధి చేసుకునే విధంగా కూడా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఇది వరకు కూడా ఏదైతే ఆ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కొండా సురేఖకు సంబంధించి కూడా అటు వేరే మంత్రులు వెళ్ళిన సందర్భంలో కూడా అటు కొండా సురేఖ అధిష్టానానికి అటు ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో కూడా చాలా వరకు దాని తర్వాత కూడా ఎమ్మెల్యేల మధ్య కూడా మంత్రుల మధ్య కూడా చాలా వరకు ఇటు గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా వీటన్నిటినీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు అనుకోవచ్చా, లేదంటే ఎందుకు ఈ విధంగా ఒకరి పట్ల ఒకరు అసహనంగా ఉన్నారు అనేది చూడాలి. ప్రస్తుతానికి ఈ వివాదం అనేది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాలి. కానీ ఇప్పటి వరకు కూడా
రాజగోపాల్ రెడ్డి గతం నుంచి అంటే పార్టీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా తనకు మంత్రి పదవి ఇవ్వట్లేదు, మంత్రి పదవి రావట్లేదని ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి గొడవల్లో కూడా దాదాపుగా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ప్రత్యేకంగా ఈ వివాదానికి సంబంధించి ఎలాగ ముందుకు వెళ్తుంది అనేది అయితే చూడాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.